జ్ఞానవాపి మసీద్ కింద ఆలయ శిథిలాలు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అటు జూమ్ చేయండి. జ్ఞానవాపి మసీద్ కింద ఆలయ శిథిలాలు. ఔరంగజేబు హయాంలో మందిరం ధ్వంసం, దానిపైనే మసీదు నిర్మాణం. ఆలయ స్తంభాలు రాళ్ళు వాడారు, కొన్ని గోడల్ని యథాతథంగా కలిపారు. దేవనగరి గ్రంథ తెలుగు కన్నడ లిపులలో 34 శిలాశాసనాలు, వాటిల్లో దేవతల పేర్లు, కళాకృతులు, ప్రవేశ ద్వారాలు శిల్పరీతి ఆలయమేనని రుజువు చేస్తున్నాయి. స్పష్టం చేసిన ఏఎస్ఐ కక్షిదారులకు నివేదిక ప్రతులు. చూడండి, వారణాసి జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపై మసీదును నిర్మించారని భారత పురావస్తు విభాగం ఏఎస్ఐ సర్వే తేల్చినట్లు వెల్లడైంది. మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని ఈ సర్వే తెలిపింది. ఏఎస్ఐ సర్వే నివేదికను గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కేసులోని ఇరుపక్షాలకు చెందిన 11 మంది కక్షిదారులకు అందజేశారు. హిందూ కక్షిదారుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ విలేకరుల, ఇది 2వ పేజీ, జ్ఞానవాపి మసీద్ కింద ఆలయ శిథిలాలు. ఇది సమావేశంలో ఏఎస్ఐ సర్వే నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించారు. ఈ నివేదిక 839 పేజీలు ఉన్నదని తెలిపారు. గతంలో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి దాని శిథిలాలపైనే మసీదును నిర్మించారు. ఎంత కక్ష గతంలో కూడా, ఎందుకంటే ఔరంగజేబు దగ్గర నుంచి కూడా ఈ కథలు నడుస్తూనే ఉన్నాయి. ఇక ఈ మేరకు పలు ఆధారాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తుందని చెప్పారు. మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను ఉపయోగించారని, ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను యథాతథంగా అలాగే ఉంచారని తెలిపారు. సర్వే సందర్భంగా ఇప్పుడున్న మసీదు గోడలపై అంతకు ముందటి ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై 34 శాసనాలు ఉన్నట్లు ఏఎస్ఐ గుర్తించింది. వీటిలో 32 శాసనాలను నకలు చేసింది. ఇవి దేవనగరి గ్రంథ తెలుగు కన్నడ లిపులలో ఉన్నాయి. వాస్తవానికి ఇవి హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాశాసనాలు. వాటిని మసీదు నిర్మాణంలో ఉపయోగించారు. ఈ శాసనాల మీద జనార్దన, రుద్రముమేశ్వర అనే దేవుళ్ళ పేర్లున్నాయి అని ఏఎస్ఐ నివేదిక వెల్లడించింది. విష్ణుశంకర్ జైన్ తెలిపారు. ఆలయ గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. భూమిలో కూరుకుపోయిన విగ్రహాలు. ఏఎస్ఐ సర్వే నివేదికలో ఇతర వివరాలు కొన్ని వెబ్సైట్లలో వెల్లడయ్యాయి. వాటి ప్రకారం 17వ శతాబ్దంలో ఔరంగజేబు పాలన కాలంలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు. 17వ శతాబ్దంలో అక్కడ లభించిన శిథిలాలు, వెల్లడైన కళాకృతులు, శాసనాలు, శిల్పరీతిని బట్టే అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తుంది. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి. పశ్చిమం వైపున్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశం ద్వారా ఉంది. పక్షులు, జంతువులు, పుష్పాలను చిత్రించిన ఒక చిన్న ద్వారం ఉంది. గోడలను లతలతో తీర్చిదిద్దారు. పశ్చిమం వైపున్న గోడ యథాతథంగా అంతకు ముందటి ఆలయంలోనిదే. మసీదులోని ఒక గదిలో శాసనం లభ్యమైంది. అయితే దాని మీద మసీదు నిర్మాణం, విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపివేయడం కనిపించింది. అంతకు ముందున్న ఆలయం విధ్వంసానికి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన దిగా ఈ శాసనాన్ని భావిస్తున్నారు. నేపథ్యం ఇది. వారణాసిలో విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్న మసీదు కింద ఆలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వేకు గత ఏడాది జూలై 21న ఆదేశించింది. సర్వే జరిపిన ఏఎస్ఐ తన నివేదికను కోర్టుకు డిసెంబర్ 18న సమర్పించింది. ఈ సర్వే నివేదిక ప్రతిని తమకు అందజేయాలని హిందూ ముస్లిం కక్షిదారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు అందుకు అంగీకరించడంతో కక్షిదారులకు నివేదిక ప్రతులను అందించారు.